నమస్తే అండి, నేను రజాక్. ఈ ఒక్క వీడియో చాలు వచ్చే ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోవడానికి కారణం చెప్పండి. ఎందుకంటే ఈరోజు పేర్ని నాని గారు బయటకు వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నేనేదో ఒక ప్రెస్ మీట్లు ఇది మాట్లాడారట. ఒకసారి ఇది చూడండి, చూసిన తర్వాత మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో ఏమంటే ఏం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంత ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంత ప్రింట్ చేశారు, మీరు ఎంత ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కో పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు? ఎందుకు అసలు ఆ పుస్తకాలు కూడా ఎందుకు వచ్చింది చెప్పండి. ఏం లేదు, ఇంతకు ముందు పాస్ పుస్తకాలు ఉన్నాయన్నమాట. ఎవరికి? మన రైతుల దగ్గర. ఆ పాస్ పుస్తకాల కోసం చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. ఆ పుస్తకానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? ఏం చేశారని? అధికారం ప్రజలు ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు, 151 స్థానాలు. వచ్చిన తర్వాత ఏం చేశారు తెలియక అడుగుతా ఉన్నాను. ఏం చేశారయ్యా అంటే ప్రభుత్వ భవనాలకి వాళ్ళ 3 రంగులు వేసుకోవడం, ఈ ఏదైతే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో వీళ్ళ బొమ్మలు వేసుకోవడం, రేషన్ కార్డులో వీళ్ళ బొమ్మలు వేసుకోవడం, రైతులకు సంబంధించిన పాస్బుక్లో వీళ్ళ బొమ్మలు వేసుకోవడం. కానీ తెలియక అడుగుతా, ఇప్పటికి కూడా ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది మీ బొమ్మలు వేసుకోవడానికి. చివరికి కోర్టు కూడా చివాట్లు పెట్టింది ఈ బొమ్మల కారణంగా, ఈ రంగుల కారణంగా. అయినా కానీ ఇప్పటికీ మార్పు రాక ఆ బొమ్మలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయో పాస్బుక్ల మీద, దాన్ని తీసేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, నారా లోకేష్ గారి ఫోటో వేసుకోలేదు. ఈరోజు వాళ్ళు వేసినటువంటి ఫోటో ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర. దాన్ని వేసే ప్రయత్నం చేశారు ఆ పుస్తకం మీద. దాని మీద ఆ ముద్ర ఎందుకు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంచవచ్చు కదా అనేది ఈయన గారు చెప్పేటటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తులు ఏం తీసుకురాలేదు కదా. ఆయనకి సంబంధించినటువంటి సొంత ఆస్తులకు సంబంధించినటువంటి ఇంటి మీదో, ఆయనకి సంబంధించినటువంటి సొంత డబ్బులతో నిర్మించిన నిర్మాణాల మీద ఆయన ఫోటో వేసుకున్నట్టు తప్పు లేదు. ఇక్కడ ప్రజల ట్యాక్సులు కట్టడం ఏంటి, ప్రజల ముందుండి ప్రభుత్వం నడిపించడం ఏంటి, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పేరు పెట్టుకోవడం ఏంటి తెలియక అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన పథకాలని చెప్పేసి పేర్లు మార్చడం జరుగుతూ ఉంది. అలాగే మిడ్ డే మీల్స్ కావచ్చు, వాటికి వీటికి అనేక పథకాలకి, మన రేపమాపో మన పోలవరంకి కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉండవు. ఇక్కడ మరో పక్క ఈ దిక్కుమాల రాత్రులు ఎక్కడ చూసినా 3 రంగులే, ఎక్కడ చూసినా అన్న ఫోటోలే. సో ఇది కరెక్ట్ కాదు కదా. దాన్ని తీసేమని ప్రజలు కోరుకున్నారు కదా. చివరాఖరికి ఏదైతే సరిహద్దురాలు ఉండి వాటి మీద కూడా బొమ్మలు చెక్కించినటువంటి పరిస్థితి ఎందుకోసం? నేను మాట్లాడుతున్నాను, పూర్తిగా మాట్లాడడానికి రియాక్ట్ అవుతుంది. అన్నింటిలో కక్కుర్తి కమిషన్లు, ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారి ఫోటో తీసేసామని మీ ఆస్తుల మీద, మా గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు మాటినో ఎవడా మాటిని చేశాడు, ఏంటి దీంట్లో నేరం ఏంటి అన్న? దీంట్లో నేరం ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయడం నేరం ఏంటని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆ ఫోటో ఎందుకు తీస్తారని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఎవరో ప్రభుత్వ అధికారి సలహా ఇచ్చారట, ముఖ్యమంత్రి గారి ఫోటో వేసేసుకున్నారట వీటన్నిటి మీద. ఈ రోజున ప్రభుత్వం పోయినా సరే ఎందుకు మీరు ఆ ఫోటోలు తీస్తారని నిలదీస్తా ఉన్నాడు ఆయన. అదేమంటే 2014 నుంచి 19 మధ్యలో మీరు వేసుకోలేదా? వాళ్ళకి జ్ఞానోదయం అయింది, అర్థమయ్యింది, ఈ ఫోటోలు గట్రా కరెక్ట్ కాదని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీస్తారు ఫోటోలు. ఈరోజు రేషన్ కార్డు మీద ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రంగులే. దేనికోసం? అసలు రేషన్ కార్డు ఎవరికది? ఏ ఇంటి వాళ్ళ ఫోటోలు ఉంటే సరిపోద్ది, గవర్నమెంట్ రాజముద్ర ఉంటే సరిపోద్ది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకు అటు పక్క దాని గురించి మాత్రం నేను మాట్లాడు. ఇప్పుడు గవర్నమెంట్ పోయిన వెంటనే తీసేయలేదు కదా వాటిని. ఇప్పుడు స్మార్ట్ కార్డులు వస్తాయి, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, వాళ్ళ ఫోటోలు, ఏళ్ళ ఫోటోలు ఏమైనా ఉంటున్నాయా? ఆయన ఏమనుకున్నాడు, దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. ఒక ల్యాండ్ లో భూ సంబంధించిన విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది, నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగ్గుంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సరే, నేను గొప్ప సిస్టమ్, నీ దగ్గర భజన చేసేవాళ్ళు ఉన్నట్టు మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఆ భజన బృందం, సార్ మీరు అద్భుతం సార్, మీరు మన ఫోటో వేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే బలహీన పడి ఉంటాడు. దీనికి నేరం ఏంటి, ఘోరం ఏంటి? దీనికి నేరమా ఘోరమా? బలహీన పడిపోయి కొన్ని కోట్లు ఖర్చు, ఆన్లైన్ రికార్డు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, ఇది బలహీన పడిపోయి కొన్ని కోట్లు ఖర్చు అనమాట. ఎన్ని కోట్లు ఖర్చు? అదే చెప్పారా కదా, సరిహద్దు రాళ్ళు కొట్టించడం కోసం అని చెప్పేసి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేయడం కోసం అని చెప్పేసి వాడారు. దేనికోసం వాడారు, ఎందుకోసం చెక్కిచ్చారు ఆ శిలాఫలకాలని? అంటే మీరు గవర్నమెంట్లో ఉంటే మీరు ప్రతి చోట కూడా వేసేస్తారా? మీ గవర్నమెంట్లో ఉంటే మీరు అన్ని చోట్ల రంగులు వేసేస్తారా? గవర్నమెంట్ పోయిన తర్వాత ఎదుటోళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్రలు పెడతా ఉంటే మీ ఫోటోలు ఇంతకు ముందు వేసుకున్నారు, మా ఫోటోలు ఇప్పుడు ఎలా తీస్తారని చెప్పేసి అడుగుతారా? మరి ఆ లెక్క అయితే కనుక మరి 2014 నుంచి 19 మధ్య ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో, ఎన్టీఆర్ గారి ఫోటోలో అవే మీరు కంటిన్యూ చేయాలి కదా. మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు, వాటిని ఎందుకు తీసేశారు? అంటే మనం అధికారంలో ఉంటే మనం ఏదైనా చేసేస్తాం.
కానీ అధికారం పోయిన తర్వాత మనం చేసినటువంటి తప్పుల్ని తిరిగి ఎవరు క్వశ్చన్ చేయకూడదు కాబట్టి మనం ముందర కాళ్ళకి బండదాలు వేస్తూ ఉంటాం. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఇంకేంటి పేరు నాని గారు? ఈ క్యూఆర్ కోడ్ లో మొత్తం మీరు కావాలని తీసేశారు. ఇది పని చేయకుండా, క్యూఆర్ కోడ్ పని చేయకుండా ఇది పెద్ద విషయం ఉంది. ఇప్పుడు దీంట్లో ఫోన్ లో కొడితే వస్తుంది. రేపు మేము వస్తాం, ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టలేమంటే అంటే మీరు వస్తే అంతే జరుగుతుంది. ఏముంది ఇంకా ఎవరు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సుత్తి కవర్లు, పేలాల కవర్లు, అది సుత్తి కబుర్లు, పేలాల కబుర్లు ఎవడో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అంటూ మన పేర్ని నాని గారు మాట్లాడడం జరిగింది. ఏం లేదు, అక్కసంత ఏంటంటే పాస్బుక్లోనే ఏవైతే ఉన్నాయో వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తీసేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోను, నారా లోకేష్ గారి ఫోటోను, పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర వేసినారు. రేపొద్దున మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ ముద్రను తీసేసి కనుక వీళ్ళ ఫోటోలు వేస్తే కనుక ఎక్కడ తేడా కొట్టిద్దని చెప్పేసి అది భయం అనమాట. ఇందుకు గది మిమ్మల్ని ప్రజలు అంత దూరం పెట్టుకుంది. అయినా వారి ప్రభుత్వం ఎట్లాగా దేని మీద రాజకీయం చేయాలి, దీని మీద రాజకీయం చేయొద్దని చెప్పేసి మంత్రిగా చేసిన వాళ్ళు కూడా తిరిగిపోతే అట్ట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసేసి ఏదైతే ఆ పాస్ పుస్తకం మీద ఉండి ఇదేం కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మరి మీరు ఇలా చెప్తా ఉన్నారు కదా, ఫోటోలు ఉంటే కరెక్ట్ కదా అన్నారు కదా, మరి మీరు ఏ విధంగా ఈరోజు ఫోటోలు వేపిస్తా ఉన్నారు అని చెప్పేసి అడిగినా నిలదీశారంటే ఒక అర్థం ఉంది. ఎక్కడైనా జరుగుతూ ఉందా? ఎవరైనా సరే ఈరోజు ఫోటోలు వేస్తూ ఉన్నారు గవర్నమెంట్లో, వేయట్లేదు. ఎందుకు అవసరం లేదు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలియదా? నారా లోకేష్ అనే వ్యక్తి తెలియదా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలియదా? సీనియర్ ఎన్టీఆర్ తెలియదా? అందరికి తెలుసు. దాని మీద ఆ బొమ్మ మీదే ఏదైతే ఏంటి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద ఏళ్ళ బొమ్మలు ఎందుకు నాకు తెలియకడుగుతాను. వేసినారు కదా, బొమ్మలు వేసుకున్నారు కదా, మరి అన్ని గానం బొమ్మలు వేసినారు. రాష్ట్రం మొత్తం కూడా బొమ్మలు వేసి గుద్దేసినారు, రంగులేసి గుద్దేసినారు. బులుగు తెలుగు పచ్చ ఎటెళ్ళినా కానీ మరి ప్రజలు ఎందుకు అంత దూరం పెట్టినారు? ఒకటే ప్రభుత్వంలో క్లారిటీ ఉంది. ఈ రంగులు వేసినంత మాత్రాన, ఈ ఫోటోలు వేసినంత మాత్రాన ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. ప్రజలకంటూ ఒక ఐడియాలజీ ఉంది. వాళ్ళకి సేవ చేస్తే హెల్ప్ చేస్తారు, సేవ చేస్తే ఓట్లు వేస్తారు, సేవ చేస్తే గెలిపిస్తారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. కాబట్టే ఈ రాజముద్రలు తీసుకొచ్చి చేయడం అయితే జరుగుతూ ఉంది. అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న ఆటో రిక్షా, జగనన్న మంచి పని, జగనన్న చెడ్డ పని, జగనన్న అది, జగనన్న ఇది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ అది, వైఎస్ఆర్ ఇది, ఇలా రకరకాల పథకాలు అన్నిటికీ కూడా వాళ్ళ ఇద్దరు పేర్లు తప్ప ఇంకెవరి ఉండవు. అది నాకు అర్థం కాదు. ఎంతో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఇంకొక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్ని పేర్లు వాళ్ళకేనా? ఎట్లా పెడతారు? ఆ పథకాలకు అన్ని పేర్లు వాళ్ళయే. వాళ్ళు ఏమైనా సొంత వాళ్ళ జేబులో డబ్బులు తీసి ఇస్తున్నారా? ప్రజలకు మేము సేవ చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఇంటింటికి వచ్చి ఓట్లు అడుక్కుంటే, ప్రజలు ఓట్లు వేస్తే, ఈ రోజున వీళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ తండ్రులు తాతలు వీళ్ళ పథకాల పేర్లు తప్ప, లేదంటే వీళ్ళ ఫోటోలు తప్ప ఇంకేం ఉండవా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చింది అనుకోండి, బ్యానర్లు వేపుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోరు కదా, అందరికి గుర్తుండే ఉంటారు కదా. కానీ ఏంటో ఈ దరిద్రం నాకు అర్థం కదా, ఈ భావదారిద్ర్యం. దీనికోసం అని చెప్పేసి స్పెషల్గా ప్రభుత్వ సొమ్మును వాడడం, ప్రభుత్వ సొమ్ముతో ఈ ఫోటోలు ముద్రణ చేయడం. ఆ ఇన్కమ్ క్యాస్ట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పేద దేశవాళ్ళు కదా, మరి దానికి అన్ని ఎన్నో వందల కోట్లు ఖర్చు ఉంటాయి వాటికి. ఇంతకుముందు కూడా చెప్పారు, రాళ్ళు సరిహద్దు రాళ్ళు ఎవరైతే భూమి పట్టాలు ఇస్తాం, 1 సెంటు భూమి ఇస్తామని చెప్పేసి చెప్పారో వీళ్ళకి సరిహద్దు రాళ్ళు వేయాలి కాబట్టి, ఆ సెంటు భూమికి సెంటున్నరకో ఇవ్వాలి కాబట్టి, ఆ 4 పక్కల 4 రాళ్ళు పోతారు కాబట్టి, ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఆ రాళ్ళు లెక్క ప్రకారం భూమిలోకి వెళ్ళిపోతాయి, ఎంతో కాలం ఎక్కువ కాలం ఉండవయ్యి. అలాంటి వాటిని కూడా చక్కగా ఫోటోలు చిత్రీకరించి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిన దానికి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఇప్పటి వరకు కోర్టు చివాట్లు పెట్టడం చూసినారా? రంగులు వేసారనో, పసుపు రంగు వేసారనో, ఎరుపు రంగు వేసారనో, లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేసారనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసారని చెప్పేసి కోర్టు ఎక్కడి నుంచి చివాట్లు పెట్టడం చూసినారా? కానీ పోయిన గవర్నమెంట్లో ఎటు చూసినా ఫోటోలే, ఎటు చూసినా రంగులే, ఎటు చూసినా రాజకీయమే. క్లారిటీ అయితే వచ్చింది మీ వలన. చివరాఖరికి వీళ్ళు వేసేటువంటి రంగులు తీయించడానికి కూడా కొన్ని కోట్లు ఖర్చు అయింది. అది పరిస్థితి. ఈ రోజున పేర్ని నాని గారు వచ్చి ఆయన ఉపన్యాసాలు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే తప్ప అని. తప్పే. ఎందుకు ఉండాలి వాళ్ళ ఫోటోలు? ఏం చేశారని ఉండాలి? వాళ్ళ జేబులో డబ్బు ఇచ్చి వాళ్ళ ఫోటోలు వేసుకున్నాడు, దాంట్లో తప్పు లేదు. సర్వీస్ చేసి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ప్రజలు గెలిపిస్తే, ప్రజలు ట్యాక్స్ కడతా ఉంటే, ప్రజలు ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే, కేవలం ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఒక గార్డియన్స్గా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈ విధంగా వీళ్ళ బొమ్మలు వేసుకొని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే కరెక్ట్ కాదు. సో మారాలి, తప్పనిసరిగా మారాలి. ఈ విధంగానే ఉంటే కనుక నెక్స్ట్ కూడా కష్టమే.